అన్న నమస్తే అన్న. నేను తెలంగాణలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామన్న. ముఖ్యంగా పారామెడికల్ నోటిఫికేషన్ అనేది 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చిందన్న. అది కూడా 2017లో. 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నోటిఫికేషన్ క్లియర్ కి నోచుకోలేదు. గత ప్రభుత్వం ఎన్నో కారణాల వల్ల పెండింగ్ పెట్టిందన్న. ఇప్పుడు మేము ఇక్కడ మెయిన్ గా ముఖ్యంగా మాట్లాడడానికి వచ్చింది అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కి 2017లో నోటిఫికేషన్ నెంబర్ 67లో అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా వెయిటేజ్ కలపాలని ఇక్కడికి వచ్చామన్న ప్రధాన డిమాండ్. ఎందుకంటే నోటిఫికేషన్ లో కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వెయిటేజ్ అన్నారు. దాని తర్వాత ఎన్ఆర్హెచ్ఎం, ఎన్హెచ్ఎం, ఏపీసాక్ ఇలా విధానంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా 2017-67 నోటిఫికేషన్ లో మాకు కూడా మార్క్స్ కలపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సేమ్ విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదా విధంగా పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. వారికన్నా తక్కువ జీతంతో పనిచేస్తున్నాం. కోవిడ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, అయినా కూడా ప్రభుత్వాలు ఏమన్నా సహకరిస్తాయని కోరుకున్నాం. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ నోటిఫికేషన్ ని క్లియర్ చేస్తూ, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి ప్రతి ఒక్కరు ల్యాబ్ టెక్నీషియన్ కి వెయిటేజ్ కలిపి ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం అన్న. ఏ సమస్య మీద వచ్చారని ఇక్కడ? గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు శ్రీనివాస్ అన్న. నేను నీలఫర్ హాస్పిటల్లో వర్క్ చేశాను యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ గా. దాంతో పాటు నీలఫర్ హాస్పిటల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఫౌండర్ ప్లస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న. మేము ఈ రోజు ఇక్కడ ప్రగతి భవన్ కి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మేము ల్యాబ్ టెక్నీషియన్ అయి ఉండి 2006లో ఏదైతే అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన విధి విధానాలు స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా సర్వీసెస్ నీలఫర్ హాస్పిటల్లో ఎటువంటి రిమార్క్స్ లేకుండా మా యొక్క హెచ్ఓడిస్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ తోటి మేము ఈ రోజు వరకు కూడా మేము పేషెంట్స్ కి కానీ హాస్పిటల్ కానీ చాలా సర్వీసెస్ ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, 2017 అంటే 2017లో మాకు నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 67 ఏదైతే రిలీజ్ చేసిందో 2017లో నోటిఫికేషన్ నంబర్ 67 అని గత టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు బిఆర్ఎస్ కాబట్టి బిఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ లో మేము దాదాపు ఒక 11,000 మంది పైచీలకు అంటే 11,000 పైచీలకు మంది అప్లై చేశారు అనమాట. దాంట్లో మేము కూడా ఉన్నాము. మేము 2006 నుంచి 2024 టిల్ డేట్ వరకు కూడా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. అయితే ఆ నోటిఫికేషన్ లో మేము అందరం అప్లై చేస్తున్నాము. దాంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్హెచ్ఎం వాళ్ళు ఉన్నారు, టీసాక్స్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎన్టీసీ, రకరకాలుగా అన్ని విధాలుగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వాళ్ళు, పబ్లిక్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న వాళ్ళు, ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అన్ని విధాలు అన్ని రకాలమైన ఉద్యోగస్తులు దాంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసారు, పాస్ అయినరు. ఇప్పుడు ప్రస్తుతానికి 2017లో ఎగ్జామ్ మేము రాస్తే 2024 వచ్చింది. కానీ ఇంతవరకు కూడా దాని ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ బయటికి రాలేదు, మమ్మల్ని పోస్టింగ్ ఆర్డర్ చేయలేదు. ఇట్లాగే కాలయాపన జరుగుతుంది. కాబట్టి మేము గత టిఎస్పీ చైర్మన్ కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలు అంటే 2006, 2008 అక్కడ నుంచి 2024 వరకు మా సర్వీసెస్ ఇస్తున్నాము. మా సర్వీసెస్ గుర్తించి సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉందో అవి మేము యాడ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ 2017 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఏ నోటిఫికేషన్ రాలేదు. ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ 17 నుంచి 24 కి మధ్యలో ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ సమస్య మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలంటే తప్పిదాల వల్లే మాకు ఇంత లాంగ్ డిలే అవ్వకుండా వచ్చింది. 2017 నోటిఫికేషన్ వస్తే మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాయడం తర్వాత దాంట్లో చాలా లోటుపాటు జరిగినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మేము మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ ఏం పెట్టుకున్నామంటే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయకూడదు. మాకు కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో రాసిన వాటిల్లో ఏ ఒక్క ఉద్యోగి కూడా అన్యాయం జరగకూడదు. అంటే దీంట్లో ఏం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఏదైతే వర్క్ చేస్తున్న
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 14-15 సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ సర్వీసెస్ ని గుర్తించి వాళ్ళకు సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేస్తే ఒకవేళ బార్డర్ లైన్ లో అంటే ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైతే చాలా ర్యాంక్ మార్క్స్ తక్కువ వచ్చి తర్వాత రిజర్వేషన్ లేకుండా ఉండి తర్వాత జనరల్ ర్యాంకింగ్ లో దూరం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కొంచెం వాళ్ళకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనేమో ప్రధానంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఏం రిక్వెస్ట్ చేసినా అంటే ఈ సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి అంటే ఇప్పుడు ఎన్హెచ్ఎం, టీసాక్స్, ఆర్ఎన్టీసీ ఇట్లాంటివి అన్ని కాకుండా అన్ని కంప్లీట్ ఆల్ ఓవర్ గా అన్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇది 20 మార్క్స్ ఏదైతే ఉందో సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేస్తే ఖచ్చితంగా అందరు లబ్ధి ఉంది, అందరికి కూడా లైఫ్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అన్న మీరు ఎక్కడ చదువు కంప్లీట్ చేశారన్న? నేను పుట్టిన హైదరాబాద్ లోకలే నాదండి, బై బర్త్ హైదరాబాద్ లోకలే. నా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి చేశానండి. నా ఇంటర్ ఎస్ఎస్సి గానీ ఇంటర్ గానీ ఇక్కడ హైదరాబాద్ లో అన్ని హైదరాబాద్ లోనే జరిగినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సామాన్యులందరూ ఏమంటారు అంటే లెటర్ ఇచ్చేసేసి వెళుతున్నాం కానీ ఎలాంటి స్పందన లేదు, ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అని చెప్పేసి బాధ్యతలు అంటారు అన్న. ఖచ్చితంగా గత బిఆర్ఎస్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి ఏమంటారు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుందని మా ఒక అభిప్రాయం. మేము గత ప్రభుత్వాన్ని విమర్శిస్తలేము, వాళ్ళు ఏదైతే తప్పిదాలు చేసిరో వాళ్ళు ఏదైతే డిలే చేసిరో అవన్నీ కూడా ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉండకూడదని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క ప్రార్థన. కాబట్టి మా యొక్క ప్రత్యేకమైన ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే మాకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ల్యాబ్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్ లో రాబో నోటిఫికేషన్ లో ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్ నెంబర్ 67/2017 కి అటాచ్ చేసి తర్వాత సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది అందరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అమలు చేసే విధంగా చూడాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి.